అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య వెంకటరెడ్డి, ఈ వైసీపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఇతని గురించి నాకు మాట్లాడడానికి ఎందుకు నేను ఇష్టపడినంటే, ఇప్పుడు మనిషి అసలు నిజంగా అతను మనిషా లేకపోతే ఏంటి అనేది నాకు క్లారిటీ ఉండదు. అంటే కొంతమంది మనం మనుషులు అండి, సరే మన మన అవసరాల కోసం కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఓకే అర్థం చేసుకోవచ్చు తప్ప వాడి పదవి కోసం పర్సనల్గా ఎదగడం కోసం సంథింగ్ ఏదైనా కానివ్వండి. బట్ ఇంక ఏమైనా మాట్లాడే టైపు మనిషిని వాడు మంచి మనిషో లేదా సమాజానికి ఏదో చేయాలనో పోనీ కొంచెం అంటే కొంచెం అయినా చేయాలనుకునే మనిషి అని ఎవడైనా అనుకుంటారు అని నేనైతే అనుకోవట్లే. అయితే నిన్న ఒక డిబేట్ చూశాను, నా ఆడియో క్లిప్ వినిపిస్తాను, ఎంతో కదా ఆ తర్వాత మాట్లాడతా. ఈ మీద ఆరోపణలు బ్లేడ్లతో కోయట్లేదా, చేతులతో కోసారు, బ్లేడ్లతో కోసారు, నాకు రక్తం వచ్చింది, అబ్బో వచ్చింది అందుకని వెళ్ళిపోయా, ఇవి కూడా చెప్పాడు కదా. అసలు ఏ రాజకీయ నాయకుడు నాకు అర్థం కాలేదు. అసలు సీరియస్నెస్ ఉందా రాజకీయాల్లో? ఆయన అంటే బ్లేడ్లు పెట్టి కోయటానికి వచ్చారంట. ఇది పవన్ కళ్యాణ్ ఎవడు కొడతాడు? ఆ జనసేనలో జేబులు కొట్టే బ్యాచ్ ఎక్కువ ఉంటది. మరి కావాలంటే జనసేన మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లారు ఆ పోలీస్ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైతే చూసుకోండి, మా జేబులు కొట్టారని. వాళ్ళే ఎవడన్నా జేబులు కొట్టడానికి పోయాడు ఎవడన్నా. అంతకుమించి ఎవరంటారు నాకు అర్థం కాల. లేకపోతే ఏంది ఇది కామెడీ? కాకపోతే ఓకే అండి, వీడు ఇలాగే మాట్లాడతాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ బ్లేడ్లతో గీశారు వాళ్ళేనంట, జేబు దొంగలు ఎక్కువ ఉంటారు జనసేన పార్టీలో. నిజమేరా బాబు, దొంగలు ఎక్కువ ఉన్న పార్టీ ఏదంటే జనసేన పార్టీయే. ప్రపంచం అందరూ చెప్పుకునేది అదే. నీలాంటి బ్రోకర్ గాళ్ళు, దొంగలు, ఏం మాట్లాడినా పర్వాలేదు అనుకునే ఎదవలు, మన అవసరాల కోసం ఏమైనా మాట్లాడేసి ఎదవలు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు ప్రజలను రెచ్చగొట్టేసే ఎదవలు అంతా మా జనసేన పార్టీలోనే ఉన్నారు. మా అధినాయకుడే పెద్ద దొంగ, గజ దొంగ, దోపిడీ చేసేసి 1000 కోట్లు సంపాదించేశాడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కేసులు పెట్టలేదు, మరి ఎక్కడ తగిలింది చెప్పుకోలేని ప్లేస్లో ఏమన్నా కోసేసారా? కేసులు పెట్టలేదు. ఇది ఇలాగే మాట్లాడతాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆయన కంప్లైంట్ ఎందుకు ఇవ్వడు అంటే, మీలాగా చిన్న ఘాటు పడితే దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోయి సెలైన్లు పెట్టించేసుకుని మాస్కులు పెట్టించేసుకుని అంత యాక్టింగ్ చేసేసి జనాల్ని రెచ్చగొట్టేసి దాన్ని ఉపయోగించేసుకుని గెలిచేయాలనే టైప్ తత్వం పవన్ కళ్యాణ్ది కాదు. తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని మా తండ్రి చనిపోవడం వల్ల 1000 మంది చనిపోయారని చెప్పేసి మన సాక్షి మీడియాలో ప్రచారం చేయించుకుని మేము ఓదార్పు యాత్రలు చేస్తామని చెప్పేసి బయలుదేరి దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలనే టైప్ పవన్ కళ్యాణ్ కాదు. బాబాయ్ చనిపోతే ఆ చావుని అడ్డు పెట్టుకుని గెలవాలని దాన్ని కూడా ఉపయోగించుకునే టైప్ తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. ఇసుక దందా చేసుకుని, సారా వ్యాపారం చేసుకుని, మైన్స్ వ్యాపారం చేసుకుని, దోపిడీలు చేస్తూ అధికారంలోకి రావాలనే తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు కానీ మన ద్వారా చెడు నేర్చుకోకూడదు, ప్రజలు చెడుదారులు వెళ్ళకూడదు అనుకునే టైప్ తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మీ నాయకుడు అలా కాదు అబ్బాయి, మీ నాయకుడు అలా కాదు కదా. మీ నాయకుడి మీదే 420 కేసు ఉంది. అతనికి ఎవరు జనాలు, లేకపోతే జనాలు ఏమైపోతారు, లేకపోతే జనాలకు మంచి చెప్పాలి ఈ టైపు ఆలోచన ఉన్న వ్యక్తి అయితే సాక్షి టీవీ అనే ఛానల్ పెట్టుకోండి. ఆ ఛానల్లో ఏం చెప్తుంటారు పొద్దునుంచి సాయంత్రం వరకు? ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ప్రజల ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి, ప్రజల్ని ఎలాగైనా సరే ఏమైనా చేసి వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించే ఒక ఛానల్ అది, ఒక న్యూస్ పేపర్ అది. నిజంగానే ప్రజలకి మంచి చెప్పాలనుకునే నాయకుడు ఎవరు కూడా అటువంటి ఛానల్ అయితే రన్ చేయడు. మరి అతను ఎలాగైనా గెలవాలనుకుంటాడు. ప్రజలు ఎలా రెచ్చగొట్టినా పర్వాలేదు, అతనికి ప్రజల్ని ఎమోషన్స్తో ఆడుకున్నా పర్వాలేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నాకు ఇబ్బంది లేదు. జరుగుతుంది అదే. సాక్షి అనే ఛానల్ ఎవరైనా 1 గంట చూస్తే జనాల్ని రెచ్చగొట్టడానికి తప్ప దేన్ని ఉపయోగించడు ఆ ఛానల్. దాంట్లో నిజాలని ఏముండవు, అన్నీ అబద్ధాలే ఉంటాయి. అటువంటి ఛానల్ రన్ చేస్తున్న ఒక వ్యక్తిని ఉత్తమ వ్యక్తి అని ఎలాగనుకోవాలా? నేను అనుకోవాలా? ఎలా అనుకుంటారు? నిన్న పెన్షన్స్ గురించి, పెన్షన్స్ అనేది సరే ఎవడో ఆపేశాడు, పవన్ టీడీపీ ఆపేసింది అనుకుందాం, ఆగిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు, ఆర్డర్ పాస్ చేశారు, మీరు వాలంటీర్స్ ద్వారా మీ ప్రచారం చేయించుకుంటున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు చేయట్లా? అన్ని ప్రచారం చేయించేసుకుంటే చూస్తూ ఊరుకుంటారు. మరి ప్రతిపక్షాలు ఊరుకో కదా. సచివాలయం ద్వారా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటావు కదా గొప్పగానే. మరి వాళ్ళంతా ఏమైపోయారు? మీ కూడా తిప్పుకుంటున్నారు ఏంటి మీ ప్రచారానికి?
సచివాలయ ఉద్యోగులు ఏమయ్యారు? సెక్రటరీ వీళ్ళు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, విఆర్ఓస్ ఉంటారు, గుమస్తా పంచాయతీలో గుమస్తాలు ఉంటారు, వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళని వాడుకుని ఇంటికి పంపించి 2 రోజులు సప్లై 2 రోజులు చేస్తే అయిపోద్ది. అది దానికి ఇంత చేసేసి పంపరు. వీళ్ళు చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని వాడుకుని రాజకీయంగా వాడుకోవాలి. 4 రోజుల నుంచి అదే పని సాక్షి ఛానల్లో. నిన్న ఎవరో పెద్ద ఆవిడ ఎవరో చనిపోయిందంట. అంటే చనిపోయింది సరే, ఏదైనా కారణం కానివ్వండి, పొద్దున్నుంచి ఆవిడ తిరుగుతూ ఉందంట. అదే న్యూస్ చూపిస్తున్నాడు. పొద్దున్నుంచి డబ్బులు ఎక్కడ వేశారు మీరు? మధ్యాహ్నం 2 గంటల తర్వాత డబ్బులు వచ్చినాయి. అడిగితే వాళ్ళు చెప్పింది అది. అన్ని చోట్ల అదే. అసలు మీరు డబ్బులే వేయకుండా దాన్ని వాడేసుకుని ఎలాగైనా వాడుకుని రాజకీయాలు చేయడంలో నెంబర్ 1 ఎవరంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి. ఆరితేరిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నమ్మి ఓటేయాలి. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటే వేస్తారేమో, నాకు సంబంధం లేదు, అది వేరే విషయం. నీ నాయకుడే ఒక 420 కేసు ఉన్న ఒక వ్యక్తి, నువ్వు వచ్చి వేరే వాళ్ళని జేబు దొంగలు. నువ్వే ఒక బ్రోకరు, నువ్వు వచ్చి వేరే వాళ్ళని జేబు దొంగలు. జనసేనలో కొంతమంది అత్యాసపరులు ఉంటే ఉండొచ్చు, స్వార్థపరులు ఉంటే ఉండొచ్చు. నీలాగా బరి తెగించేసి సిగ్గు శరం వదిలేసి వాళ్ళ పుట్టుకి ఒకే కారణం ఉందనుకుంటారు కనీసం, ఎంతో అంత. నీ పుట్టుకు ఏముందో మరి నాకు తెలియదు. నువ్వు మాట్లాడితే చూస్తేనే తెలిసిపోద్ది జనాలకి. నీ మాట విన్న ఎవడైనా సరే నిన్ను రాజకీయ నాయకుడు అని ఒప్పుకుంటే కనుక నిజంగా వాళ్ళకి దండం పెట్టాల. చాలా వాళ్ళకి మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లే. చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా వీడి గురించి. వాడు ఎప్పుడు ఇష్టం ఇలాంటి వాడి గురించి ఏం మాట్లాడినా వాడు ఏమైనా మారతాడా? వాడు బ్రతికేంత. ఇలాంటి వాడిని నిజంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత తరం కొట్టాల. దొరికినట్టు కొట్టాలి ఇలాంటి వాడు. ఇక జనం గురించి ఆలోచించకుండా పబ్లిక్లో మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను చూసి అందరూ నీలాంటి వాళ్ళు కొంతమంది ఎవరో ఉంటారు. అందరికి వస్తుంది. కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు, ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి. మనం మెయిన్గా ఎక్కడైనా ఛానల్లో మాట్లాడేటప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. నిన్ను చూసిన వాళ్ళు నేర్చుకోరు, కానీ కొంతమంది నేర్చుకుని వాళ్ళని ఇలా తయారవుతారు. ఇలాంటి జనాలను రెచ్చగొట్టే ఎదవల్ని దొరికినట్టు తరుము కొట్టాలా. ఓకే అండి.